అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయ్యా అన్నది మనందరికీ తెలిసిందే. పవన్ కోసం ఏమైనా చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అలాంటి అభిమానుల్లో ఒకరి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని అప్పనపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కాడు. మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందిన జన సైనికుడు కుంచే నాగ వెంకటేశ్వరరావు. స్థానికులంతా చిన్నీగా పిలుచుకునే ఈ వెంకటేశ్వరరావు పవన్ అసెంబ్లీలోకి అడుగు పెడితే అప్పనపల్లి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఈ మొక్కు నిమిత్తం అతను 5 సంవత్సరాలుగా తన జుట్టును పెంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు పిఠాపురంలో అద్భుత విజయంతో అసెంబ్లీలో గ్రాండ్ గా అడుగు పెడుతున్న సందర్భంగా త్వరలోనే తన మొక్కు తీర్చుకుంటానని చిన్ని చెప్తున్నాడు. అసలు ఈ మొక్కుకి వెనక ఉన్న కారణం ఏమిటి? పవన్ అంటే ఎందుకంత అభిమానం అనేది అతని మాటల్లోనే చూద్దాం. నా పేరు కుంచే చిన్ని, మామిడికుదురు మండలం మగటపల్లి రాజోల నియోజకవర్గం. నేను పవన్ కళ్యాణ్ నాకు ప్రాణం, ఇష్టం. ఆయన 2019లో ఓడించి చాలా సునకానందం పొందారని. అయినా కానీ ఆయన ఎక్కడా కుంగిపోకుండా మాలాంటి అభిమానులను చూసి ఆయన చాలా ఇంప్రెషన్ అయ్యాడు. ఆయన కోసం మేము చాలా ఇంప్రెస్ అయ్యి మేము ఆయన్ని నెగ్గించుకోవాలని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గెడ్డం కానీ జుట్టు కానీ తీనని శపథం చేశాను సార్. శపథం నేను 2024లో పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో అడుగు పెట్టేదాకా ఈ జుట్టు కానీ గెడ్డం కానీ తీనని నేను శపథం చేశాను. అలాగే ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా నేను ఈ జుట్టు గడ్డం తీనను. ఆయన పేదల పక్షాన ఆయన పోరాడతాడని విశ్వాసంతో, నమ్మకం, ఆయన మీద ఉన్న మాకు భరోసా, మా నమ్మకంతో నేను ఇలా ఉన్నాను సార్. ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన రేపు మరుక్షణమే అలాగే ఈ 5 సంవత్సరాలు మొక్కుకున్న ఈ తలనీలాలని అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేను మొక్కు తీర్చుకుంటాను.